असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ఓం శాంతి శాంతి శాంతి। అద్భుతమైనటువంటి 5 రోజులు. ఈ 5 రోజుల లోపల ముఖ్యంగా చెప్పుకోవాలంటే త్రయోదశిని పెట్టుకుందాం. త్రయోదశి, చతుర్దశి, దీపావళి, గోవర్ధన గిరిది, తర్వాత భాయి దూజ్ అంటే మనకి ఏదైతే యమధర్మరాజు యమున మధ్య ఏదైతే ఉన్నదో అది. ఈ 5 కథలు ఏవైతే ఉన్నాయో, భాయి దూజ్ అనేటటువంటి అన్న చెల్లెళ్ళ బంధము 5వ రోజు నాడు, అంటే కార్తీక మాసం లోపల ద్వితీయ, అంతవరకు కూడా ఈ 5 రోజులని కూడా మనము పర్వదినాలుగా భావిస్తూ ఉంటాము. ఏం చేస్తాం ఈ 5 రోజుల లోపల కూడా మనం సాధించవలసినది ఏమిటి అంటే, ఇది మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి దినాలు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, అసతోమా సద్గమయ, నన్ను అసత్తు నుంచి సత్యానికి తీసుకురా. తమసోమా జ్యోతిర్గమయ, నన్ను అంధకారంలోంచి వెలుతురు వైపుకు తీసుకురా. మృత్యోర్మ అమృతంగమయ, నా మృత్యువుని అమృతమయంగా మార్చు, అంటే నేను అమరుడుగా మారాలి. ఇదే హిందూ ధర్మం లోపల ముఖ్యంగా మనకు ఉన్నటువంటి లక్ష్యము. జీవన విధానం కావచ్చు, జీవిత లక్ష్యం కావచ్చు, ఎప్పుడు కూడా ఒక ప్రకాశాన్ని చేరుకోవడమే హిందూ ధర్మంలో. మిగతా ధర్మాల లోపల గమ్యం ఏంటో తెలియదు, కానీ మన దగ్గర అత్యద్భుతమైనటువంటి గమ్యం. ఆ గమ్యం ఏంటంటే మన జీవిత విధానానికి సంబంధించిన విషయాలను చెబుతుంది. మనం ఏమి సాధించాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు అద్భుతంగా తెలియజేస్తుంది. ఈ దీపావళిలో ఉన్నటువంటి 5 రోజులు ఏవైతే పర్వదినాలుగా మనం చెప్పుకుంటామో, ఈ 5 రోజుల లోపల కూడా 5 గొప్ప విషయాలు మనకు దొరికాయి. దీపావళి అంటే దీప యొక్క ఆవలి అంటే వరుస, దీపాల యొక్క ఆవలి వరుస. దీన్ని మనం దీవాలి అంటారు, కొంతమంది దీపావళి అని మనం అనుకుంటాము. ఇది మెయిన్ గా ఏంటంటే మనకు చీకట్ల పైన వెలుతురు. అమావాస్య నాడు వచ్చే పౌర్ణమి రోజు ఇవాళ, అమావాస్య రోజే కానీ పౌర్ణమి రోజు ఈ దీపావళి రోజు నాడు. అజ్ఞానం పైన జ్ఞానం విజయాన్ని సాధిస్తుంది, చెడు పైన మంచి, ఎప్పుడు కూడా మేలు అనేటటువంటిది అది అందరికీ జరుగుతుంది మంచి గెలవడం ద్వారా. సో కాబట్టి ఈ 5 రోజులు అత్యద్భుతంగా జరిగాయి. మరి వీటికి చారిత్రక లేదా పౌరాణిక నేపథ్యం ఏమన్నా ఉందా? ఉంది. రావణాసురుడిని మనం దసరా టైం లోపల చూసుకున్నాం, చాలా చక్కగా చెప్పుకున్నాం. రామ్లల్లా మనం ఆ సమయం లోపల దసరా సమయంలో రామ్లీలా మనకు నార్త్ ఇండియాలో వాటిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దసరా సమయం లోపల రాముడు రావణాసురుడి పైన విజయం సాధించాడు అని చెప్పేసి చెప్పుకుంటాం. దాని యొక్క కొనసాగింపు ఏంటంటే, రాముడు ఇంకా 14 సంవత్సరాల వనవాసం తర్వాత మళ్ళీ ఆయన రాగానే ఇంకా అందరూ ఆనందంగా ఆయన అయోధ్యకు వచ్చేసాడు అని చెప్పేసి ఆనందంతో అందరూ కూడా, మరి రాముడు కనిపించాలి, అందరూ కూడా ఆనందంగా కనిపించాలి, అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా దీపాలు వెలిగించాలి. సో అలా అందరూ కూడా ఆయనకు దీపాలు వెలిగించి స్వాగతించడం వల్ల దీపావళి వచ్చింది అనేటటువంటిది అద్భుతమైనటువంటి నమ్మకం. మరొకటి ఏంటి, మనకు రీసెంట్ గా జరిగినటువంటి మహాభారతం. మహాభారతంది కూడా మనము దసరా సమయం లోపల చెప్పుకున్నాం. దసరాకి దీనికి ఉన్న సమయమే ఇక్కడ కూడా. అక్కడ కూడా మనం జమ్మి చెట్టు, అక్కడ ఉత్తర గోగ్రహణం, అందరికీ తెలిసినటువంటి కథ, ఇది కొత్తగా చెప్పాల్సినటువంటిది ఏమీ కాదు. పాండవులు ఎలాగైనా సరే వారి అజ్ఞాతవాసం నుంచి కనుక చెడగొడితే వాళ్ళు మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయిద్దాం, మళ్ళీ వాళ్ళ యొక్క రూపాలను కనుక్కుందాము అంటారు. విరాట్ రాజు దగ్గర ఉన్నట్టుగా వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకని ముందుగా వెళ్ళి దక్షిణ గోగ్రహణం చేస్తారు, అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఉత్తర గోగ్రహణం ఏదైతే ఉంటుందో అక్కడ మిగిలిపోతారు వీళ్ళు ఎవరన్నా ఉంటే, పాండవులు బయటికి రావాల్సిందే తప్పదు అని చెప్పి. అప్పుడు ఆ ఉత్తర గోగ్రహణానికి అర్జునుడు వెళ్ళడము, ఆ సమయంలో అర్జునుడు తన అసలు రూపాన్ని ధరించడము, ఆ అసలు రూపాన్ని ధరించడం కోసం ముందు వెళ్ళి ఆయుధాలన్నింటినీ స్వీకరించడము, అప్పుడు తన విజయాన్ని సాధించడము. ఆ సమయంలో కర్ణుడు పారిపోతూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ పారిపోతూ ఉంటాడు. కర్ణుడి మీద అర్జునుడు బాణాలు వేస్తుంటాడు. దారా, నువ్వు నాతో పోటీ పడతానన్నావు కదా, దా ఇప్పుడు దా కొట్టేసుకుందాం, దా కుమ్మేసుకుందాం రా అంటే పారిపోతూ ఉంటాడు. చిన్న చిన్న బాణాలు ఊరికే విప్పి వేస్తూ ఉంటాడు, దాదా వెనక్కి రా అని. వాడు కర్ణుడు ఇంకా పారిపోతూ ఉంటాడు, ఈ అర్జునుడితో ఇప్పుడు ఎందుకు, సరైన సమయంలో చూద్దామని. అప్పటికే మిగతా వాళ్ళందరినీ కూడా సమ్మోహనాస్త్రం వేసేసి అర్జునుడు పూర్తి స్థాయి లోపల వాళ్ళందరినీ కూడా పడగొట్టేస్తాడన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయము అంటే అజ్ఞాతవాసాన్ని ముగించేసుకుని ఇక వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి వచ్చారు, అంటే ఢిల్లీ హస్తినాపురానికి వచ్చేసారన్నమాట. వచ్చారు కాబట్టి అందరూ కూడా సంతోషం లోపల దీపాలు వెలిగించారు. ఎందుకోసం అంటే
వీరు అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అజ్ఞాతవాసం అనేటటువంటిది చాలా కష్టం పాండవులని, ఎందుకంటే వాళ్ళని కప్పి ఉంచడం అనేటటువంటిది చాలా కష్టం. పాండవుల కీర్తి గాని, వాళ్ళ పరాక్రమం గాని, వారు దాదాపు అసంభవం, అరణ్యవాసం చేస్తే చేశారు కానీ అజ్ఞాతవాసము అసలు చేయలేరు అని అనుకున్నటువంటి దానికి వారు అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకుని వచ్చారు అనేటటువంటి శుభ సందర్భము. కాబట్టి అందరూ ఏంటంటే ఈ శుభ సందర్భం లోపల ఇక మళ్ళీ మా అందరి ఇళ్ల లోపల కూడా ఆ భగవంతుడు సంపదలు కురిపిస్తాడు. సంపద అంటే ఏంటి? మనం లక్ష్మీదేవిని మనం 8 రూపాలలో తెలుసుకున్నాం, అందరికీ తెలుసు. అష్టలక్ష్మి రూపం లోపల తెలుసుకున్నాము. శ్రీ సూక్తంలో మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. లక్ష్మీదేవి అంటే మనం అనుకుంటున్నట్టుగా కేవలము డబ్బు సంపద కాదు. మనం ఎంతసేపు డబ్బు 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 దాని మీద ఆలోచిస్తాం కానీ లక్ష్మీదేవి అంటే ఏంటంటే మన లోపల ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, ఆహారం కావచ్చు, విజయం కావచ్చు, ఇవన్నింటినీ కూడా అందించేటటువంటి ప్రకృతి శక్తి. కాబట్టి అటువంటి అమ్మవారు ఈ రోజు నాడు మన అందరి ఇళ్లలో ప్రవేశిస్తుంది. చెడ్డ రోజులు పోయి మంచి రోజులు వచ్చాయంటే ఎంత ఆనందంగా ఉంటారు జనాలందరూ, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏం చేస్తారంటే ఇల్లంతా చక్కగా శుభ్రంగా చేసుకోవడము, వీలైన వాళ్ళు స్నానాలు ఎప్పుడు రెగ్యులర్ గా చేయని శ్రీనివాస్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు స్నానాలు చేసేటటువంటి చాలా మంది, వారానికి ఒక రోజు స్నానం చేసేటటువంటి శ్రీనివాస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఆ రోజు నాడు స్నానాలు చేస్తారట. అదొకటి గమ్మత్తైన విషయం. చేసి వాళ్ళందరూ కూడా ఇంటిని దీపాలతోటి వెలిగించారట. అది కూడా జరిగింది. అందువల్ల లక్ష్మీదేవి పూజ కూడా ఈ సమయంలో చేస్తారు. ఇంకొక పురాణ కథ మన అందరికీ తెలిసినటువంటిది ఇదేంటంటే నరకాసురుడి కథ. నరకాసురుడు ఎవరు? మనం ఒక్కసారి మళ్ళీ వరాహస్వామి సమయంలోకి గనక మనము వెళ్ళినట్లయితే ఆ వరాహస్వామి సమయం లోపల ఏం జరిగింది? మనకు భూమిని రాక్షసుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లిపోయి ఆయన ఏం చేశాడు? రసాతలం లోపల దాచిపెట్టేశాడు. రసాతలంలో దాచిపెట్టేసరికి ఏమైంది? విష్ణుమూర్తి మనకు వరాహ రూపం లోపల వెళ్ళడము, ఆ వరాహ రూపంలో వెళ్ళిన తర్వాత ఇంకా ఆ భూమిని నీళ్ళలోంచి బయటికి తీయడము. బయటికి తీసిన తర్వాత అప్పుడు భూదేవి శ్రీకృష్ణుని చూసి విష్ణుమూర్తిని చూసి చాలా సంతోషిస్తుంది. నీ ద్వారా కుమారుడు కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది అనమాట. ఆ విధంగా విష్ణుమూర్తి భూదేవిని రక్షించడం ద్వారా భూదేవికి విష్ణుమూర్తి యొక్క కృప ద్వారా కలిగినటువంటి వాడు నరకాసురుడు. అయితే నరకాసురుడు ఏమైంది? తర్వాత భూమి మీద ఏ విధంగానైతే చెడు కొనసాగుతూ పోయిందో అదే విధంగా ఆ చెడునే కొనసాగిస్తూ నరకాసురుడు మరింత దుర్మార్గుడుగా, రాక్షసుడుగా తయారైపోయి భూమి పైన భారంగా మారిపోయాడు. ఎప్పుడైతే అతను భారంగా మారిపోవడమే కాకుండా 16,000 మంది అమ్మాయిలను తన దగ్గర పెట్టేసుకున్నాడు. అందరినీ బంధించి పెట్టేశాడు, చెరలో ఉంచాడు. అందువల్ల ఏంటంటే నరకాసురుడిని ఇంకా చంపేటటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు శ్రీకృష్ణుడు తర్వాత సత్యభామ వెళ్ళడము. అయితే ఇక్కడ రకరకాల కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడే నరకాసురుడిని చంపాడు అంటే ఒక మాట, కానీ ఆ మాట అంటే మళ్ళీ జనాలందరూ ఏమనుకుంటారో అని చెప్పేసి, లేదు శ్రీకృష్ణుడు చంపలేదు, సత్యభామ ఏది కరెక్ట్ అని మాత్రం అడగద్దు నన్ను. ఓకే, సో ఎందుకంటే మన పురాణాలలో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి, సో శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడిని చంపాడు అన్నటువంటిది కరెక్ట్ కథ. హౌఎవర్ నరక చతుర్దశి రాజునుడు అది ఒక కథ అయితే, మరొక కథ ఏంటంటే లేదు శ్రీకృష్ణ భగవానుడు చంపలేదు, సత్యభామ తనే శ్రీకృష్ణుడి బదులుగా యుద్ధం చేసి తనే చంపేసింది అని చెప్పేసి ఒక మాట చెప్తారు. సో దీనివల్ల నరకాసురుడు యొక్క మరణం జరగడము, ఆ 16,000 మంది అమ్మాయిలకు కూడా విడుదల. ఆ 16,000 మంది అమ్మాయిలు మరి మేము మా జీవితం ఎట్లాగా అంటే నన్ను పెళ్లి చేసుకోండి. అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడి భార్యలు అంటే వారిని ఎవరు ఏమి అనవలసినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వారందరూ కూడా ఆయన భక్తులు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి 16,000 భక్తులు, వీరందరూ కూడా గోపికలతో సమానమైనటువంటి ప్రేమ శ్రీకృష్ణుడి పైన కలిగి ఉన్నవారు. కాబట్టి వారందరూ కూడా శ్రీకృష్ణుడినే భర్తగా భావించి శ్రీకృష్ణుడినే వివాహం చేసుకునేటటువంటి అవకాశం కూడా దొరికింది వారికి. ఈ విధంగా నరక చతుర్దశి నాడు చెడు పైన మేలు, బంధనం నుంచి విముక్తి, అది మనకు నరక చతుర్దశి మెయిన్. సో కాబట్టి ఈ విషయం కోసం అని చెప్పేసి మనకి ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపిన రోజు కాబట్టి నరక చతుర్దశి అని చెప్పేసి చెప్తారు. చక్కగా పొద్దునే స్నానం చేయడం కానీ, ఈ రోజే దీపదానాలు అనేటటువంటివి చేస్తారు. కృష్ణుడికి సత్యభామకు పూజలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. యమ దీపదానం అంటారు, కొద్దిసేపట్లో తెలుసుకుంటాం మనము. అవి ఎవరు మాట్లాడుతున్నారండి మళ్ళీ ఇవాళ? ఎందుకో చాలా మంది మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు ఎవరు మాట్లాడుతున్నారు.
వెతకడం కూడా కష్టం. ఇంత మందిలో నేను వెతకడం కూడా కష్టమే, ఎవరు మాట్లాడుతున్నారు అని. పద్మశ్రీ గారు, ఓకే, ఆవిడని మ్యూట్ లో పెట్టా. దయచేసి ఎవరు మాట్లాడకండి, నా ఫ్లో దెబ్బతింటుంది అంతే. ఇప్పుడు మరి ఈ శ్రీకృష్ణుడి కథ జరిగిందా లేదా, సార్ ఇదంతా నిజమా కాదా, ఇవన్నీ ఒకసారి ఆలోచించడం పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక విషయం ఏదన్నా ఉందా ఇక్కడ? నరకం అంటే ఏంటి? ఎక్కడో బయట ఉన్నటువంటి విషయం కాదు, మన లోపల అజ్ఞానమే నరకం. మన లోపల అహంకారం, మన లోపల దురాశ, మన లోపల కోపం, కామం, క్రోధం, ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా ఒక నరకాన్ని మనకు సృష్టిస్తాయి. నరకం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నరకాసుర వధ అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, చెడు వికారాలు ఏవైతే ఉన్నాయో దానిని జ్ఞాన దీపం ద్వారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడము. కృష్ణుడు అంటే ఎవరో కాదు, కృష్ణుడు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి చైతన్యం. కృష్ణుడు అంటే నాథుడు. ఎవరికి నాథుడు? సత్యభామ నాథుడు, రుక్మిణి నాథుడు కాదు, జగన్నాథుడు. ప్రపంచమంతటికి కూడా నాథుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యం. మరి సత్యభామ ఎవరు? సత్యము. సత్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఒకటే సత్యం, బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవనాపర. కాబట్టి ఏదైతే ఇదేదైతే ఉందో ఈ శ్రీకృష్ణుడి యొక్క చైతన్యము అదే శాశ్వతము. శ్రీకృష్ణుడు వేరు, సత్యభామ వేరు కాదు. సత్యము శాశ్వతము అయినటువంటి ఆ చైతన్యాన్ని మన లోపల గుర్తించాలి. అంటే మన లోపల ఉన్నటువంటి చెడుని నశింపజేసుకోవాలి. కృష్ణుడు సత్య గనక మన శరీరంలో ఉంటే మన లోపల ఉన్నటువంటి నరకాసురుడు అనేటటువంటి అజ్ఞానాన్ని వారే సంహరిస్తారు. జ్ఞాన దీపం గనక కలిగినట్లయితే మన నరకము వెళ్ళిపోతుంది అన్నట్లు. మరి ధన్వంతరిదేంటి కథ? ధన్వంతరి ఎవరు? ధనవంతరి. ధన్వంతరి ఎందుకు పూజ చేస్తాం మనము? ఆయుర్వేదానికి ఆరోగ్యానికి ఏం సంబంధం ఉంది? ఇది మళ్ళీ మనం కొద్దిగా కనుక ఆలోచించినట్లయితే త్రయోదశి నాడు, మొట్టమొదటి రోజు నాడు త్రయోదశి. మనము చతుర్దశి కథ చెప్పుకున్నాం, త్రయోదశి కథ మర్చిపోయాం. త్రయోదశిలో ఏం జరిగింది? ధన్వంతరి జన్మనం జరిగింది. ధన్వంతరి ఎవరు? ధన్వంతరి ఎవరంటే చక్కగా అమృత కలశంతో బయటికి వచ్చినటువంటి వాడు. ఎప్పుడు? సాగర మథనంలో. దేవతలు రాక్షసులు మాట మాటికి కొట్టుకునేవారు, మళ్ళీ వాళ్ళకు గాయాలు అవడము, వారు చనిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉండేది. రెండు వైపులా కూడా కష్టమవుతుండేది. అందుకని చెప్పి అమృతం కోసం అని చెప్పి మథనం చేద్దాము. ఈ మథనం అనేటటువంటిది ఇంకొకసారి ఆలోచిద్దాం. అమృతం ఎక్కడుంది? అమృతం మనలోనే ఉంది. దీన్ని ఏం చేయాలి? మథనం చేయాలి. మథనం చేయడం అంటే ఏంది? పాలల్లోంచి మనము పెరుగు తీస్తాము, పెరుగులోంచి వెన్న తీస్తాము, వెన్నలోంచి నెయ్యి తీస్తాం. కరెక్టా కాదా? ఒకసారి తప్పైతే చెప్తున్నాను, కరెక్ట్ చేయండి. వెన్నలోంచి నెయ్యి, నెయ్యిలోంచి మొత్తం మీద 4-5 వస్తాయి కదా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. నాలుగేనా? ఇంకేమన్నా ఉన్నాయా? పాలు, వెన్న, పాలు మీగడ కడుతుంది, తర్వాత పెరుగు చేస్తాము, తర్వాత వెన్న వస్తుంది. మొత్తం 5 వస్తాయి. 4 సరే, 5 అనుకున్నా. మీకు తెలిసి మీ అందరికి ఎక్కువ తెలుసు, నాకు ఇవి అంత చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పాలపైన మీగడ తినడం అలవాటు, గాని నాకు ఇంకా మిగతాది లేదు. పెరుగు కూడా, పెరుగు పైన మీగడ చాలా ఇష్టం నాకు. పాలపైన మీగడ, పెరుగు పైన మీగడ చాలా ఇష్టము. సో ఏది ఏమైనప్పటికీ కూడా సరే, ఏ విధంగానైతే మథనం చేయడం ద్వారా ఇవన్నీ లభిస్తాయో, ఏ విధంగానైతే మనకు పెట్రోలియం ఉంటుంది, ఆ పెట్రోలియం ఏం చేస్తారు? దాన్ని మథనం చేస్తూ ఉంటారు. అలా మథనం చేస్తూ ఉంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క వస్తువు వస్తూ ఉంటుంది. ఒక దగ్గర ఏమో డీజిల్, ఒక దగ్గర ఏమో కిరోసిన్, ఒక దగ్గర ఏమో పెట్రోల్, ఒక దగ్గర నాఫ్థలిన్. ఇలా రకరకాల టెంపరేచర్స్ లో, రకరకాల లెవెల్స్ లో రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. కాబట్టి మథనం అనేటటువంటిది అత్యంత గొప్పది. అదే విధంగా సాగర మథనం చేసినప్పుడు మనందరికీ తెలుసు, ఉచ్చైశ్రవం వచ్చింది, తర్వాత ఐరావతం వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవారు రావడము, అందులోంచి కాలకూట విషం రావడము, రకరకాలు చెడు మంచి అన్ని కూడా వస్తాయి. మథనం చేసినప్పుడు రకరకాల విషయాలన్నీ బయటకు వస్తాయి. అలా మథనం చేసినప్పుడు చివరగా వచ్చేటటువంటిది పర్మనెంట్ గా మనని ఆరోగ్యంగా ఉంచేటటువంటి అమృతము. ఆ అమృత కలశాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. అందుకోసం అని చెప్పి ధన్వంతరి యొక్క దినము ధన త్రయోదశి. ఈయననే దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేదం స్థాపించిన వాడిగా కూడా మనం కథ రూపంలో కూడా చెప్పుకుంటాము. కానీ కరెక్ట్ గా మనం తత్వం ఆలోచించినట్లయితే మనలోనే అమరత్వం ఉంది. అమరత్వం అంటే మరణం లేనటువంటి తత్వం, అమృతత్వం మనలోనే ఉంది. మనలోనే ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని కనుక వెలికి తీసినట్లయితే మనలోనే అమృతాన్ని చూసుకోగలుగుతాము. ఆ అమృతం అంటే నాశనం లేనటువంటి నేను లోపల ఉన్నాను. నేనంటే ఈ శరీరమో, ఈ చొక్కానో కాదు, నేనంటే లోపల ఉన్నటువంటి అమృతము. దానికి ఆరోగ్యం పాడవడం లాంటిది ఉండదు, అది ఎప్పటికీ ఉంటుంది. నేను అనేవాడిని పర్మనెంట్.
కానీ ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఇవన్నీ కూడా అశాశ్వతము. నా లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి దాన్ని కనుక్కోవడమే అమృతం నా లోపల కనుక్కుంటున్నట్టు. సో ఇది ధన్వంతరి యొక్క అవతార దినం కాబట్టి ధన త్రయోదశి అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే అందువల్ల ఏం చేశారు వాళ్ళు, ఈ రోజు నాడు యమదీపదానం అని ఇందాక ఏదైతే చెప్పుకున్నామో త్రయోదశి నాడు, చతుర్దశి నాడు, దీపావళి నాడు, అన్ని రోజుల నాడు చేసుకుంటారు. ఈ యమ దీపదానం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఒక రోజులో అంటే ఇది కథ రూపంలోనే తెలుసుకోండి. అయితే దీపం తెలుసుకోవడం, దీపం అనే దానికి అర్థం ఏంటంటే దీపం అనేది జ్ఞానం అని ఒకటి. ఈ సమయం లోపల ఇప్పటి నుంచి వచ్చే చలికాలము ఇవన్నిటిలో వచ్చేటటువంటి క్రిములన్నీ చంపడం అనేది ఒక మీనింగ్ ఉంది. కథ రూపం లోపల తీసుకున్నట్లయితే ఒక రాజు రాణి ఉండేవాళ్ళు. హేమ అనేటటువంటి ఒక రాజు, ఆయనకి నరేంద్ర అనే ఒక కుమారుడు కలుగుతాడు అనేటటువంటిది ఒక కథ అన్నమాట. జ్యోతిశాస్త్రం ప్రకారం ఈ పిల్లవాడు చాలా చిన్నతనంలోనే చనిపోతాడు అని చెప్పేసి తెలుస్తుంది. భార్యాభర్తలు చాలా బాధపడతారు. ఏం చేయాలో తెలియకుండా దీపాలన్నీ ఇంటి ముందు పెడతారన్నమాట. అప్పుడు బంగారము, వెండి పళ్ళాలు పెట్టేసి అందులోపల చక్కగా దీపాలన్నీ పెట్టేసేసి అలా బయట పెడతారు. పెట్టేసరికి యమధర్మరాజు రావడము, చాలా వెలుతురు ఉంది అని చెప్పేసి, వెలుతురున్న దగ్గర అజ్ఞానం ఉండదు. అంటే యమధర్మరాజు అజ్ఞానం అని కాదు, ఇక్కడ ఆ వెలుతురును చూడలేక వెనక్కి వెళ్ళిపోయాడు అనేటటువంటి ఒక నమ్మకం. తద్వారా యమధర్మరాజు వెనక్కి వెళ్ళిపోయాడు, ఆ పిల్లవాడు అక్కడ బతికాడు అని చెప్పేసి. అప్పటి నుంచి ఈ యమ దీపదానం అంటే ఏదైతే మనకు గండం తప్పిపోయే అవకాశం ఉందో ఈ యమ దీపదానం, కార్తీక మాసంలో కూడా మనం దీపదానం చేస్తాం, దాంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. అది సెపరేట్ గా కార్తీక మహత్యం మనం తెలుసుకుంటామో అప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చేసేటటువంటి దీపదానం ఏదైతే ఉందో దీన్ని యమ దీపదానం అంటారు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? ఈ దానం పేరేంటి? దీపదానము. కాబట్టి ఇది మెయిన్లీ ధన్తేరస్ అంటే ధన త్రయోదశి నాడు చేస్తారు. అది మిగతా రోజులలో, మిగతా 3-4 రోజులలో కూడా దీన్ని కొనసాగించడం అనేటటువంటిది వచ్చింది. ఓకేనా? ఇదేంటంటే మన లోపల ఉన్నటువంటి దురదృష్టము, అకారణంగా ఏమన్నా మరణము అంటే గండాలు ఇవన్నీ కూడా పోతాయి అని 5 రోజుల్లో నమ్మకము. ఎంత నమ్మితే అంత నమ్మండి. దీన్ని ఇంకా ఎక్కువ పెట్టడం అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి లోపల ప్రవేశిస్తుంది, ఇల్లు శుభ్రపరిచి ఉంచాలి, దీపాల దగ్గర తలుపులు పెట్టాలి, సంపద, సుఖము, శాంతి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదం. ఈయన ఆయుర్వేదం అంటే ఆరోగ్యానికి సంబంధించిన వాడు. ధన్వంతరి అనేటటువంటి వాడు దేవతల యొక్క హెల్త్ మినిస్టర్. ఆయన ఏం చేశాడు, అందరికీ కూడా సరైనటువంటి ఆరోగ్యాన్ని మనకు అందింపజేశాడు. సో కాబట్టి శరీరము, మనస్సు, ఆత్మ అని మనం ఏదైతే చెప్పుకుంటామో 3 అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని చెప్పేసి మనం ఏవైతే చెప్పుకుంటామో ఈ 3 కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వీటి 3ంటిని కూడా మనము ప్యూరిఫై చేసుకునేటటువంటిది ధన త్రయోదశి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా మిగిలింది ఏంటంటే మనము దీపావళి అయిపోయిన రోజు నాడు దీపావళి గురించి తెలుసుకున్నాం, త్రయోదశి గురించి తెలుసుకున్నాము, చతుర్దశి గురించి కూడా తెలుసుకున్నాము, దీపావళి కోసము 4-5 కథలు తెలుసుకున్నాము. ఇక మిగిలింది ఏంటి, కార్తీక మాసంలో ఫస్ట్ అంటే ఈ 3 రోజుల తర్వాత వచ్చే 4వ రోజు. ఇదేంటంటే గోవర్ధన పూజ. గోవర్ధన పూజ అందరికీ తెలిసిందే కదా. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి రోజు. ఎందుకు ఎత్తాడు ఆయన? ఎందుకు ఎత్తాడంటే అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పూజ కేవలము ఇంద్రుడిని మాత్రమే పూజించే వాళ్ళు. సో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే అలా కాదు, మన ఈ గోవర్ధన పర్వతము మనకు అన్ని రకాలుగా సేవ చేస్తుంది, అన్ని రకాల మూలికలు, అన్ని రకాల వస్తువులని మనకు అందిస్తుంది. కాబట్టి ఈ గోవర్ధనగిరికే మనం పూజ చేయాలి అని అంటారు. అని చెప్పేసి గోవర్ధనగిరికి పూజ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు కోపం రావడము, ఆ కోపంతో తన దగ్గర ఉన్నటువంటి అష్ట దిక్పాలకుల శక్తులని వీరిపైన ప్రయోగించడము, శ్రీకృష్ణ భగవానుడు దాన్ని చిటికెన వేలితోటి గోవర్ధన పర్వతాన్ని లేపడము జరిగినటువంటిది మొదటి రోజు, కార్తీక మాసంలోని మొదటి రోజు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి అది 4వ రోజు అన్నమాట. మొత్తం మనకు త్రయోదశి చెప్పుకున్నాము. త్రయోదశి నాడు ఏముంది, ధన్వంతరి యొక్క జననము. చతుర్దశి నాడు నరక చతుర్దశి. సరే, దీపావళి నాడు బోలెడన్ని కథలు, రాముడు, తర్వాత మనకు మహాభారతంలో జరిగినటువంటి కథలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. చివరికి 4వది ఏదైతే ఉందో 4వ రోజు అయినటువంటి గోవర్ధన పూజ రోజు నాడు, ఆ రోజు నాడు శ్రీకృష్ణుడి పూజని బాగా చేస్తూ ఉంటారు. యమ దీపదానం ఈ రోజు నాడు కూడా కొనసాగిస్తారు. సో కార్తీక మాసంలోకి ఎంటర్ అయిపోయినట్టే కాబట్టి కార్తీక మాసంలో ఎలాగో దీపదానం ఇస్తారు. సో కొంతమంది ఏం చేస్తారంటే గోవర్ధనగిరి నుంచే వాళ్ళు ప్రారంభించేసుకుని దీపదానాలు అవి ఇవి కూడా ఇచ్చుకుంటారు. సో ఈ విధంగా మనకేమవుతుంది, గోవర్ధన పర్వతాన్ని పూజించాడు. ఇక్కడ మళ్ళీ గోవర్ధన పర్వతం అంటే ఏమిటి, దాని అర్థం ఏంటి, మళ్ళీ ఏదో ఒక అర్థం కూడా ఉండాలి కదా. గోవర్ధన పర్వతానికి అర్థం కూడా ఉండాలి కదా. అంటే ఏదో భాగవత పురాణంలో చదువుకున్నాం సార్ అని అట్లా అనుకోకుండా, ఏంటంటే మన ఇంద్రియాలనే మనము ఎంతసేపు కూడా గొప్పవి అనుకుంటున్నాము.
కానీ మనకు ప్రకృతి పూజ ఏదైతే ఉందో, గోవర్ధన పర్వతం అనేటటువంటి ప్రకృతి పూజ, ఆ ప్రకృతి పూజని మనము చెయ్యాలి. ఆవు పూజలు మనం చెయ్యాలి. మనకు జీవన ఆధారమైనటువంటి ప్రకృతిని, వాటిని మనం ఖచ్చితంగా పూజించాలి. కృష్ణుడు ఎవరు? వీటన్నిటికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడు. అందుకే తన గోవర్ధన పర్వతాన్ని లేపి చూపిస్తాడు, ఇవన్నీ నేనే అని చెప్పి. ఇక్కడ ఇంద్రుడు అంటే మనలో ఉన్న అహంకారం. ఇంద్రుడు అంటే మన ఇంద్రియాల యొక్క బుద్ధి. ఇంద్రుడు అంటే దేవుడు కాదు. ఇక్కడ ఇంద్రుడు అంటే మీనింగ్ ఏంటంటే మన లోపల ఇంద్రియాల ద్వారా ఉన్నటువంటి అహంకారం. నాకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి చూపు ఉంది, మంచిగా వినగలను, మంచిగా మాట్లాడగలను. ఇటువంటి అహంకారాలు ఏవైతే మనం ఇంద్రియాల ద్వారా, మన శక్తుల ద్వారా మనకు వస్తుందో, ఆ అహంకారాన్ని పోగొట్టేటటువంటిది గోవర్ధన గిరి యొక్క పూజ. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి? ప్రకృతిని పూజించేటటువంటి గుణం ఉన్నది, గోవులను రక్షించే. సో గోవు పూజను చేస్తూ ఉంటారు. గోవులకు ప్రదక్షిణాలు అవి కూడా మీరు ఆల్రెడీ చేస్తున్నవే, మీరు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది కాదు. జనరల్ గా ఏంటంటే 7 సార్లు చెయ్యాలి అని చెప్పేసి అంటారనమాట. సప్త ద్వీపాలు 7 సార్లు ఖచ్చితంగా చెయ్యాలి. అహంకారాన్ని వదిలి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి చెబుతారన్నమాట. ఇక చివరిది, ఇది మనకంటే కూడా నార్త్ ఇండియా లోపల ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటిది అన్నమాట. ఏంటిది? భాయి దూజ్ అంటారు. దూజ అంటే 2వ రోజు అని చెప్పేసి. భాయి అంటే అన్నదమ్ములు, అన్న. అయితే ఎందుకు అన్నదమ్ములు ఏంటి, అన్న చెల్లెళ్ళు ఏంటి, ఎందుకు ఈ పూజ ఎందుకు జరిగింది అంటే, మనం అందరికీ కూడా తెలిసినట్టుగా యమధర్మరాజుకు ఒక చెల్లెలు ఉంది, ఆమె యమున నది. అంటే మనం కాళింది యమున అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. ఆవిడ తనని అన్నయ్యకు పిలుస్తుంది అనమాట. పవిత్రమైనటువంటి బంధము, అన్న చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో చాలా గొప్పది. సో ఈ విధంగానైనా కూడా అన్నయ్య ఒకరోజు వీళ్ళ ఇంటికి వచ్చేటటువంటి ఆశీర్వచనం చూపించేటటువంటిది. ఏ విధంగానైతే మనకు రాఖీ పౌర్ణమి రోజు నాడు రక్ష చూపించారో, ఇక్కడ కూడా అటువంటిదే. ఏమీ ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే ఇందులోపల ఏంటంటే, ఇక్కడ కొద్దిగా కథ ఏంటంటే, తనని రమ్మంటుంది. నువ్వు రావాలన్నయ్య, మా ఇంటికి తప్పకుండా రావాలి అంటే, చాలా రోజుల తర్వాత చూడడానికి వచ్చినట్టుగా ఉంటుంది. మంచిగా హారతి ఇచ్చి, తిలకం పెట్టేసి, కూర్చోబెట్టి, సకల మర్యాదలు చేసి, స్వచ్ఛమైనటువంటి భోజనం పెట్టింది. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే, ఈ రోజు నాడు ఏ చెల్లెలు పూజ చేసినా కూడా యమునాదేవి నన్ను పూజ చేసినట్టే లెక్క. సో కాబట్టి అన్నకి మంచి దీర్ఘాయుష్యు వస్తుంది, చక్కటి సుఖ సంపద బాగా వాళ్ళకి అందుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇది కాక అపమృత్యు భయాలు ఏమైనా ఉంటే, అంటే అకారణ మరణాలు ఏమైనా ఉన్నట్లయితే, అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఈ రోజు చక్కటి నివారణ ఉంది. సో అన్న కూడా ఊరుకోడు కదా, ఇంటికి వస్తే అన్న కూడా గిఫ్ట్ ఇస్తాడు. సార్ ఇది బాగుండదు సార్, మంచిగున్నది, అన్ని మిగతాదంతా బాగాలేదు కానీ ఇది మాత్రం మస్తున్నది సార్, అది కరెక్ట్ అది. సో ఆ విధంగా ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతను చూపించుకునేటటువంటి దినం అన్నమాట. వీరిద్దరి మధ్య కూడా బంధాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో ఎవరు తల్లిదండ్రులైనా కూడా దూరం అయిపోతారు, కానీ అన్నా చెల్లెళ్ళు అనేటటువంటి దూరం అవ్వదు. చెల్లెలు ప్రేమించడము అన్నని, అన్న చెల్లెలు యొక్క జీవితాన్ని మనం అర్జున్ సినిమా చూసాం కదా, మహేష్ బాబుది, ఎంత కష్టపడతాడు చెల్లెల కోసము. సో కాబట్టి ఏంటంటే కుటుంబం యొక్క సమ్మేళనాన్ని ఇది సూచిస్తుంది. చక్కటి బాంధవ్యాలను చూపిస్తుంది, వారిద్దరి మధ్య దూరాన్ని. ఈ విధంగానైనా కూడా కనీసం వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళను కలవడానికి ఒక అవకాశం వస్తుంది కదా. కాబట్టి అది మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకు దీన్ని ఆధ్యాత్మిక అర్థం కూడా తీసుకున్నట్టయితే, యమధర్మరాజు అండగా తీసుకున్నట్లయితే అతను పరమాత్మ, చెల్లెలు అంటే జీవాత్మ. వీరిద్దరి మధ్య అంటే రక్షకుడికి రక్షింపబడే వాళ్లకు మధ్య ఉన్నటువంటి బంధము. మనకు జీవాత్మ, మనలో ఆత్మ ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియదు. మనము వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం భగవంతుని మనలోకి ఆశీర్వదించాలి. భగవంతుడిని మన సోదరుడులాగా మనలోకి ఆహ్వానించాలి. జీవాత్మ పరమాత్మ అనేటటువంటివి రెండు వేరు కాదు. కానీ ఆ విషయం తెలియాలి కదా మనకు. అందుకోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఆ భగవంతుణ్ణి మనలోకి ఆహ్వానిస్తాము. మనం ఏదైతే భగవంతుని మనలోకి ఆహ్వానిస్తామో అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పి తెలుస్తుంది. మనం ఏవో వేరు కాదు. ఒక ప్రతిబింబంలో మనం భగవంతుణ్ణి చూసినప్పుడు ఏ విధంగానైతే తెలుస్తుందో, కుండలో కనుక నీళ్లు తీసుకున్నప్పుడు అన్ని కుండలో ఉన్నటువంటి నీళ్లు ఆ సముద్రంలో ఉన్న నీళ్లు, ఆ నదిలోనో ఆ తటాకంలోనో ఉన్నటువంటి నీళ్లు అని మనకి ఏ విధంగానైతే తెలుస్తుందో, అదే విధంగా ఇదేంటంటే కేవలము అన్న చెల్లెళ్ళు అనేటటువంటి బంధాలు కుటుంబాలకు మంచివి, లౌకిక విధంగా మంచివి అన్నది ఒకటైతే, మరొకటి ఏంటంటే ఇది ఈ సంప్రదాయం మనకు చెప్పేటటువంటి డీప్ మీనింగ్ ఏంటంటే, బాబు నువ్వు జీవాత్మ పరమాత్మతో కలవాలి. ఆ సంబంధాల పాతివ్రత్యాన్ని నువ్వు గుర్తించాలి. యమధర్మరాజు ఎవరు? ధర్మానికి, న్యాయానికి, సత్య జీవితానికి ఆయన ఒక చక్కటి ప్రతీక యమధర్మరాజు. మరి యమున ఎవరు? యమునా నది అంటే చెల్లెలు, అంటే చక్కటి ప్రేమ, కరుణ, ఆత్మ సౌందర్యం. మనలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం, మనలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యము
మనము చేసేటటువంటి సత్య జీవనము, తిలకం పెడతాడు. తిలకం అంటే ఏంటంటే పవిత్రత, ఒక మంచి ఆశీర్వాదం, ఒక చక్కటి పట్టు, దీపం పెట్టి హారతిస్తాం. ఎందుకు? జ్ఞానము, రక్షణ, వెలుగు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు కృతజ్ఞత, మనలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యాన్ని, మనము చేయవలసినటువంటి ధర్మబద్ధమైనటువంటి పనులను చేయడమే యముడు. వారిద్దరికి బొట్టు పెట్టడము అనేటటువంటిది ఏదైతే ఉందో ఒక కమిట్మెంట్, ఇవి నేను తప్పకుండా చేస్తాను, ఈ పవిత్రమైనటువంటి కమిట్మెంట్ నేను తప్పకుండా చేస్తాను అని చెప్పడము. దీపం అనేటటువంటిది హారతి రూపంలో గాని, దీపం వెలిగించడం ద్వారా గాని ఏంటంటే రక్షణ, వెలుతురు, మనలో ఉన్నటువంటి జ్ఞానము, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయడము, మనలో ఉన్నటువంటి చెడును దూరం చేయడము, ప్రేమనే అన్నిటికంటే కూడా గొప్ప ధర్మము అని చెప్పేసి తెలుసుకోవడము. అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది ప్రేమ అనేటటువంటిది, అన్నిటికంటే కూడా గొప్పది. సో ఈ విధంగా మనము ముందు రోజు నాడేమో ప్రకృతిని కాపాడుతూ, గోవులను కాపాడుతూ మనము ప్రకృతితో చక్కగా మమేకం అవుతాము. ఈ రోజు భగవంతుడితో పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటటువంటిది. అందుకే ఈ 5 రోజులలో ప్రతి రోజు కూడా మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మొదటి రోజు నుంచే మనం తీసుకున్నట్లయితే ధనత్రయోదశిలో మనం అమృత తుల్యమైనటువంటి మన ఆత్మను తెలుసుకోవాలి, నాశనము లేనటువంటి ఆత్మను తెలుసుకోవాలి. నరక చతుర్దశి నాడు మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొట్టుకోవాలి. నరకం అంటే బయట లేదు, మన లోపలే ఉన్నటువంటిది. ఆ నరకాన్ని మనం పోగొట్టుకోవాలి. నరకాసుర చరిత్ర. దీపావళి రోజు నాడు స్వచ్ఛతని మన లోపలికి రానివ్వాలి. మన లోపల అజ్ఞానమే అజ్ఞానం, అమావాస్య. ఆ అమావాస్య నాడు వెలిగించేటటువంటి దీపాల ద్వారా మన లోపల జ్ఞాన జ్యోతి వెలగాలి. మన కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా లోపలంతా చీకటే. ఎందుకు చీకటి ఉంది? కొన్ని జన్మలుగా పేరుకున్నటువంటి అజ్ఞానం. ఈ జన్మలో కూడా దొరికినటువంటి అవకాశాన్ని సరిగా మనం వాడుకోకపోవడం, అందువల్ల లోపలంతా కూడా ఒక అజ్ఞానం అనేటటువంటిది మన లోపల ఉంది. దానిని వెలుతురుతో నింపుకోవాలి. అదే లక్ష్మీదేవి నీ లోపల ప్రవహించింది. లక్ష్మీదేవి అంటే అన్ని కూడా, మోక్షలక్ష్మి కూడా ఆవిడే, సిద్ధలక్ష్మి కూడా ఆవిడే. కాబట్టి అటువంటి లక్ష్మిని నీలోకి స్వీకరించడం ఏదైతే ఉందో అది దీపావళి. తర్వాత రోజు నాడు చూసుకున్నట్లయితే ప్రకృతిని ప్రేమించడము, తర్వాత రోజు నాడు చూసినట్లయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడము భాయి దూజి లోపల. ఈ విధంగా మహోన్నతమైనటువంటి పండుగ ఈ 5 రోజులు. మనకున్నటువంటి అన్ని పండుగలు కూడా ఏదో ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి. మనకు పౌరాణిక ప్రాధాన్యత ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాధాన్యత ద్వారా మన లోపల మార్పు ఏమొస్తుంది? నా లోపల మార్పు రానంత వరకు ఉత్తగా బయట దీపాలు పెడితే దానివల్ల ప్రయోజనం లేదు. నా లోపల అజ్ఞానం. ఈ రోజు నాడు ఒక చెడు లక్షణాన్ని నేను పోగొట్టుకుంటాను. ఈ రోజు నాడు ఈ లక్షణం నేను గుర్తించాను నా లోపల, ఇది ఈ రోజు నుంచి నేను చెయ్యను. శుభ్రంగా ఉండడం గాని, రోజు స్నానం చేయడం గాని, పవిత్రంగా ఉండడం గాని, మృదువుగా మాట్లాడగలగడం గాని, భగవంతుడి గురించి ఒక 10 నిమిషాలు ఆలోచించడం గాని. ఆలోచిస్తాం సార్, పూజలు చేస్తాం, గంటల తరబడి. పిచ్చి పూజలు కాదు, చెయ్యండి. ఆ పూజల లోపల భగవంతుని హృదయంలో నింపుకొని చెయ్యండి. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని ఒక దగ్గర నిక్షిప్తం చేసి, దానిపైన మీరు ఫోకస్ చేసి, దాని ద్వారా ధారణ చేసి, దాని ద్వారా ధ్యానం చేసి, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు, ఇది ఒక్క చోటే లేడు అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ పండుగలు మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మహోన్నతమైనటువంటి 5 రోజులు కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించాలని నేను ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ. ఈ విధంగా అద్భుతమైనటువంటి విషయాలని కార్తీక దామోదరుడు అని ప్రత్యేకంగా చెప్తారు సార్. కార్తీక దామోదరుడు కార్తీక మాసం లోపల వస్తుంది. విష్ణుమూర్తి తర్వాత శివుడు ఇద్దరి పూజలు, అది మనం తెలుసుకుందాం. కార్తీక దామోదర విషయాన్ని మనం కార్తీక ప్రశస్తి, కార్తీక మాసం యొక్క ప్రశస్తి ఒక రోజు చెప్పుకుందాము. కార్తీక పౌర్ణమి రోజు, ఆ రోజు నాడు మంచిగా తెలుసుకుందాం కార్తీక దామోదరుడు అంటే ఏమిటి అనే విషయాన్ని. జై శ్రీకృష్ణ. తులసి పూజ చేస్తారు, తులసి పూజలు కూడా చేస్తారు కదా. వేణుగోపాల్ గారు, తర్వాత శైలజ గారు. వేణుగోపాల్ గారు తులసి పూజలు చేసేస్తారు ద్వాదశి నాడ.
తులసి పూజ ప్రతిరోజు నాడు చేసుకోవచ్చు, ద్వాదశి నాడు ద్వాదశి నాడు చేస్తారు. కానీ ఈ 5 రోజులు మెయిన్, మనకి 5 రోజులు మెయిన్. తులసి పూజ ప్రత్యేకంగా ఈ 5 రోజులతో కలిపి కాదు, మనం మామూలుగా ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి నాడు చేసుకుంటాము. అది కాక ప్రతిరోజు కూడా తులసి పూజ చేసుకోవడం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా తులసి పూజ గురించి చెప్పరు, మనకి 5 రోజులు మాత్రము ప్రామాణికంగా చెబుతారు అన్నమాట పురాణాలలో. జై శ్రీకృష్ణ. భూమాతకి వరాహస్వామి ఇద్దరు మంచి మూర్తులు కదండి, ఆయనకి నరకాసురుడు ఎలా శైలజ గారు పుట్టాడండి? తర్వాత సుభాషిణి గారు, ఒక్క నిమిషం. శైలజ గారు తర్వాత సుభాషిణి గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. శైలజ గారు. యమదీపదానం అన్నారు కదండి సార్, అది అంటే దానికి ఎట్లా జనరల్ గా అంటే ఎవరికి ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఎట్లా ఇస్తారు, ఇవ్వాలి? బ్రాహ్మణులకు ఇస్తారు. మీరు ఎవరినైనా, మీరు కార్తీక మాసంలో ఏ విధంగానైతే దీపదానం చేస్తారో అదే రకమైనటువంటి దీపదానాన్ని వేరే వారికి చేస్తారు. అంటే ఇది ఏంటంటే ఇంటి ముందు దీపాలు వెలిగించడం అనేటటువంటిది సగం పూజ. ఇంకొక సగం అంటే ఇంటి ముందు చక్కగా దీపాలు వెలిగించి శుభ్రంగా ఉండడం అనేటటువంటిది మొదటిది భాగము. రెండవ భాగం ఏంటంటే ఇదే దీపాన్ని మనం కొంత దక్షిణ ద్వారా ఒక బ్రాహ్మణునికి ఏదైతే కార్తీక మాసంలో సమర్పిస్తామో అది మనము గోవర్ధన పూజ నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది, కార్తీక మాసంలో ఇచ్చినట్టే అయిపోతుంది అనమాట. సో లేదు అది ధన త్రయోదశి నాడే ఇస్తాము, లేకపోతే మనము ఈ రెండవ రోజు నాడు మనకు చతుర్దశి నాడు ఇస్తాము, తప్పులేదు, ఏమీ తప్పులేదు, తప్పక ఇచ్చుకోవచ్చు. సో 2 పద్ధతులు, ఒకటేమో ఇంటి ముందు దీపాలు వెలిగించడం ద్వారా, రెండవది వేరే వారికి దీపదానము చేయడం ద్వారా. దీన్ని యమదీపదానము అంటారు. జై శ్రీకృష్ణ. సుభాషిణి గారు అడగండి. నమస్కారం అండి. వరాహస్వామికి భూమాతకి అలా రాక్షసుడే నరకాసురుడు ఎందుకు పుట్టాడు? అది ఏమన్నా వేరే ఏమన్నా కారణం ఉన్నదా? అంత ఉత్తమం కదా అమ్మవారు, స్వామివారికి నరకాసురుడు పుట్టడం ఏమిటి? దీనికి ఒక మెయిన్ కారణం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక తత్వం లోపల చెప్తారు. అంటే ఎటువంటి వారైనా కూడా జన్మించే అవకాశం ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసము శ్రీకృష్ణుడికి కూడా తన కుమారుడైనటువంటి తన కుమారుడైనటువంటి జాంబవతి కుమారుడు సాంబుడేనా, అతను ఏ విధంగా అతను కృష్ణుడు లాగానే అందంగా ఉండడం ద్వారా, కృష్ణుడు లాగానే రూపం ఉండడం ద్వారా ఎంతో మందిని మోసం చేస్తూ, తప్పు పనులు చేస్తూ, రకరకాల విషయాలు చేస్తూ శాపాలకు గురవుతాడు. కాబట్టి మహాత్ములే పుట్టాలి అనేటటువంటిది జరగదు. జాంబవతి మహోన్నతురాలు, శ్రీకృష్ణ భగవానుడు మహోన్నతురాలు. కానీ వారిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి తను ఏ విధంగా తయారయ్యాడు? సో కాబట్టి ఏంటంటే మహాత్ములే పుట్టాలి అని కాదు, తర్వాత కాలంలో జరిగినటువంటి మార్పుల ద్వారా, పుట్టినటువంటి సమయం ద్వారా కూడా అది జరిగే అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న దీనికి జవాబు ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనము కశ్యపుడు దితి ఇద్దరు మహానుభావులే, కానీ ఒకానొక సమయం ద్వారా వారందరికీ కూడా రాక్షసులు పుట్టడం అనేది జరుగుతుంది. హిరణ్యకశిపుడు పుట్టేటప్పుడు అయితే ఆవిడ నేను గర్భాన్ని వదలని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేస్తుంది. 12 నెలలు అయిపోతుంది కానీ గర్భాన్ని వదలదు ఆవిడ. అప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. మరి కశ్యపుడు మహానుభావుడు కదా, ఈ ప్రపంచమంతా కశ్యపుడు వల్ల వచ్చినదే కాబట్టి అది సంభవమే అని చెప్పడం కోసమని శ్రీకృష్ణుడికి నరకాసురుడు పుట్టాడు అంటారు. నరకాసురుడు తర్వాత వచ్చిన వాడు ఎవడైతే ఉంటాడో భగదత్తుడు, అతడు మంచివాడే, మహానుభావుడు ఉంటాడు. జై శ్రీకృష్ణ. వీళ్ళ రాజ్యం ఎక్కడంటే అస్సాం దగ్గర ప్రాగ్జ్యోతిష్పురం అని అంటారు కదా, అక్కడ అన్నమాట. సో ఇది మనకి ఎక్కువ దూరం కాదు, మధురా నుంచి వాటి నుంచి ఎక్కువ దూరం కాదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. గురుగారు 5 రోజులు అన్నారు కదా, 4 రోజులు అయింది కదా. ఇప్పుడు గోవర్ధన పూజ, నరక చతుర్దశి చెప్పమ్మా, అలా కాదమ్మా, మొదటి నుంచి చెప్పండి అమ్మా. మిగతా వాళ్ళ మ్యూట్ లో ఉండండి ఒక్కసారి. రమణ కుమారి గారు మొదటి నుంచి చెప్పండి అమ్మా. అది ముందు పూజ వచ్చి యమదీపం పూజ అవుతుందండి. ఫస్ట్ ధనత్రయోదశి, మీరు సరిగా వినట్లేదు. ఆ ధనత్రయోదశి, బాయిదూజ్, మరి మోచిక. అలా చెప్పవద్దు, సరిగ్గా సీక్వెన్స్ లో చెప్పండి. త్రయోదశి తర్వాత ఏమొస్తుంది? త్రయోదశి తర్వాత బాయిదూజ్ వస్తుంది. అయ్యో కాదమ్మా, చతుర్దశి. నరక చతుర్దశి. ప్లీజ్ మిగతా వాళ్ళు మాట్లాడకండి. రిక్వెస్ట్ అమ్మా, మీరు మాట్లాడండి. రమణ కుమారి గారు, త్రయోదశి తర్వాత చతుర్దశి వస్తుంది కదమ్మా. నరక చతుర్దశి తర్వాత దీపావళి, తర్వాత కార్తీక పాడ్యమి. చెప్పండి. కార్తీక పాడ్యమి తర్వాత కార్తీక విద్య. అన్ని వచ్చేసినట్టేనా మీకు? త్రయోదశి నాడు ధనత్రయోదశి, ధన్వంతరి పుట్టినది. చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య నాడు దీపావళి, గోవర్ధనగిరి పాడ్యమి నాడు, తర్వాత చివరి రోజు నాడు 5.
భాయి దూజ్ అవును. కార్తీక పాడ్యమిని బలి పాడ్యమే అంటారా అండి, లేకపోతే మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమిని బలి పాడ్యం అంటారా? ఇది బలిపాడ్యమి కాదండి, ఇది బలిపాడ్యం కాదు. కార్తీక మాసం బలిపాడ్యం కాదు. నిన్నే బలిపాడ్యం అంటారు సార్. పాడ్యం కార్తీక బలి పాడ్యం కార్తీక బలిపాడ్యం మాసంలో అంటారు. అయిందా? కార్తీక మాసంలో అయిందా ఇది? దీన్నే బలిపాడ్యం అయి అంటారు. ఉండొచ్చు, మరి అయి ఉండొచ్చు. నాకు అది ఐడియా లేదు, అయి ఉండొచ్చు. కాకపోతే మనకు కథ ప్రకారంగా గోవర్ధన పూజనే ఎక్కువ మంది చేస్తారు. అంటే సాంప్రదాయం మారుండవచ్చు. బలిపాడ్యంగా మనం ప్రత్యేక పూజలు నాకు తెలిసి ఏమి చెయ్యము. గోవర్ధన పూజ అనేది గోవర్ధన పూజనే మెయిన్ గా చేసుకుంటారు. అంగడి పూజలు చేస్తారు కదా సార్ దీపావళికి, అది కొన్ని చోట్ల పాడ్యం రోజు చేస్తారు సార్. ఏది అమావాస్య అంగడ్లు అంతా పూజ చేస్తారు కదా సార్, లక్ష్మీ పూజ షాపుల్లో ఫ్యాక్టరీల్లో అంతా. కొందరు అమావాస్యకి చేస్తారు, కొందరు పాడ్యమికి బలిపాడ్యమికి చేస్తారు. వాళ్ళ పద్ధతి సాంప్రదాయం. గోవర్ధన పూజ అంటే గోమాతకు పూజ, గోవుకు పూజ చేస్తారు. 7 సార్లు ప్రదక్షిణం చేసి గోవుకు పూజ చేస్తారు అనమాట రోజు. మళ్ళీ భూమి చూడడానికి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే గోవర్ధన గిరి నాడు చాలా మంది ఈవెన్ భూదానం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో కొంతమంది వెళ్ళి ఉత్తగా చెట్ల దగ్గర వాటి దగ్గర దీపాలు పెట్టేసి వస్తూ ఉంటారు. ఏదైతే మనం కార్తీక మాసంలో వన భోజనాల టైంలో ఏవైతే చేస్తామో అదే విధంగా ఈ సమయంలో కూడా చెట్ల కింద పెడుతూ ఉంటారు. అంటే నేను ఏమంటానంటే అర్థం చేసుకోవడం మనకు. గోవర్ధన పూజ అంటే కార్తీక మాసం ఫస్ట్ రోజునే కదా, పాడ్యమి రోజున. అవును, పాడ్యమి రోజున. గురూజీ గోవర్ధన చెప్పండి. నమస్తే అండి. అదే గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఆ రోజునే పైకి ఎత్తాడు అని చెప్తారు, నిజమేనండి? అవును, అదే మనం చెప్పుకున్న కథ కూడా అదే. కథ కూడా అదే. ఆహారం కింద ఏం పెట్టేస్తారు గోవుకా? మీకు అక్కడ వాళ్ళు క్లియర్ గా రాసిస్తారండి. వాళ్ళు జనరల్ గా ఏంటంటే మనము తీసుకెళ్ళినవి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఇచ్చేవి అక్కడ చెట్లు, ఆకులు, గడ్డి ఏవైతే ఉంటాయో అవి పెడతారు. పెట్టనివి కొన్ని ఉంటాయి, పెట్టేవి కొన్ని ఉంటాయి. పూర్వకాలంలో అన్ని తినేవి. ఇప్పుడు ఏమైందంటే వాటికి ప్రత్యేకమైనటువంటి వస్తువులే పెట్టమంటారు. నేను ప్రత్యేకంగా ఎప్పుడు గోవులకి పెట్టడం అంటూ జరగలేదండి. నేను ఎప్పుడు గో పూజ లాగా మామూలుగా గడ్డి పెట్టడం అవి అంతేగాని మనము గ్రాసము సమర్పించుకుంటాము, అది మాత్రం సమర్పించవచ్చు. గ్రాసం అయితే సమర్పించవచ్చు. ఇవి కాక మిగతా ఏమేమి సమర్పిస్తారో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా గోవులని పూజ చేయలేదు, గోవుల దగ్గరికి వెళ్ళలేదు. నాకు భయము. సో నేను దూరం నుంచే చూస్తాను, గోవులకు చూసి దండం పెట్టుకుంటాను అంతేగాని నేను ప్రత్యేకంగా గింజలు అవి పెడతారు సార్. అది ఇక వాళ్ళని అడగండి, మీరు అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు. అది నాకు అంత చిన్న చిన్న డీటెయిల్స్ నన్ను అడిగితే నేను చెప్పలేను, నాకు తెలియవు. నాకు భయం కూడాను. నాకు అంటే దగ్గరికి వెళ్తే అది కొమ్ముతో పొడుస్తుందేమో. ఎందుకంటే చూడడానికి చాలా ప్రేమగా ఉంటాయి కానీ అవి కొన్ని పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న మహంకాళి ఆలయానికి వెళ్తే అక్కడ ఆవులు ఉన్నాయి. మా ఫ్రెండ్కి ఏమో ఆవులు పెంచుతాడు అనమాట. అతనికి చాలా ఇష్టము. చూస్తున్నాడు, నేనేమో దూరం నుంచి చూస్తున్నాను. అతని దగ్గరికి వెళ్ళడము, దండం పెట్టుకోవడము, తోక ముట్టుకోవడము ఇవన్నీ చేస్తుంటే ఓకే నేను దూరం నుంచినే ఓకే అని చెప్పేసి దండం పెట్టుకున్నాం. మళ్ళీ వాటిలో తేడాలన్నీ చెప్పగలడు అతను. సరే ఒకసారి అతను తన గోశాల తనకు కూడా ఉంది, అక్కడికి తీసుకెళ్తారని చెప్పాడు అనమాట. నాకు కొద్దిగా తక్కువే అవి, అలవాటు ఎక్కువ లేవు. అదే గోవుకి వెనక భాగం దండం పెట్టుకోవాలి కదా సార్, ముందు భాగం దండం పెట్టకూడదు. అవును, శివపురాణంలో తెలుసుకున్నాం ఆ కథ. అదే, జై శ్రీకృష్ణ. సో అది మొత్తం మీద 5 రోజుల పాటు మనము ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది మనకు ముఖ్యమని చెప్పేసి తెలుసుకున్నాం. అమృత తుల్యంగా మన జీవితాన్ని మార్చుకోవడము అనేటటువంటిది ముఖ్యమని, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడము ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. సో దాన్ని ఎక్కువ మంది అందరూ కూడా అర్థం చేసుకోవడానికి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా కూడా మనం మామూలుగా కథ తెలుసుకొని దవదవా దీపం పెడితే పుణ్యం వచ్చేస్తుందా అనేది చెయ్యాలా, లేకపోతే మన లోపల మార్పు తెచ్చుకోవాలా? నేను ప్రతిసారి కూడా చెప్పేది అదే, మన లోపల మార్పు తేని పూజలు ఎందుకు. ఇదొక్కటి నేను ఎవ్రీ టైం చెప్పేటటువంటి మాట, అది గుర్తుంచుకోండి అందరూ. మన లోపల మార్పు తేని పూజలు ఎందుకు? మన లోపల ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు రావాలి అంటే ఏ పూజ ఎందుకు చేస్తున్నాము, ఏ ఆచార వ్యవహారాలు మనం ఎందుకు పాటిస్తున్నాము, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రతి కథకి వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వేదాల సాంప్రదాయం ఉన్న వాళ్ళు అసలు ఈ కథలని వాటిని యాక్సెప్ట్ కూడా చేయరు. కానీ
ఇవన్నీ పాటించాలి. ఎందుకని? ఒకటి మన ధర్మం అనుకుంటే, రెండోది ఏంటంటే వాటి వెనక కథ మనకు తెలుస్తూ ఉంటుంది. వాటి వెనక ఇప్పుడు మనం ఏదో అన్నం పప్పు తింటాం. పప్పు తింటే ఏమొస్తుంది? ప్రోటీన్స్ వస్తాయి. అన్నం తింటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ కొంత, ఫ్యాట్ కొంత వస్తుంది. పల్లీలు తింటే ఏమొస్తుంది? ప్రోటీన్ వస్తుంది, కొంత ఫ్యాట్ వస్తుంది. ఇవన్నీ బ్యాక్ సైడ్ నడుస్తున్నవి. కానీ మనం తినేది డైరెక్ట్ గా అన్నమే కదా. అదే విధంగా ఈ కథలన్నీ వినడం ద్వారా వెనక జరిగేటటువంటిది జరిగి తీరాలి, మన లోపల మార్పు రావాలి. అందుకని ఈ 5 రోజుల్లో కూడా ఏదైతే మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటామో, ఈ 5 పవిత్ర దినాలు కూడా ప్రతిరోజు కూడా చక్కటి ధ్యానం చేయడము, శుభ్రతని పాటించడము, ఓకే, భగవంతుడి నామస్మరణలో ఉండడము, కథలు ఇవన్నీ చక్కగా వినడము, అనవసరమైనటువంటి హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండడము, అనవసరమైనటువంటి తప్పు పనులకు దూరంగా ఉండడము. ఎప్పుడు కూడా మంచికి మంచి అనేది ఎంత పెంచుకుంటూ వెళ్తే దేవుడు మనకు అంత దగ్గర అవుతూ ఉంటాడు. కొన్ని రోజులకు మనలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించగలిగే స్థాయికి వెళ్తాము. అదే ఈ 5 రోజుల యొక్క అసలు సందేశం. జై శ్రీకృష్ణ. సార్, శ్రీనివాస విద్యాది చదివిన తర్వాత ఇది నారాయణ కవచం అన్నా లేకపోతే కనకదార స్తోత్రమైనా కంపల్సరీ చదవలేం సార్? కంపల్సరీ ఏం లేదు. మీరు అసలు ఏది చదవకపోయినా పర్వాలే, వాటి మీనింగ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ ప్రపంచంలో ఏది కంపల్సరీ లేదండి. అసలు ఏది కంపల్సరీ లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు ఈ పూజలు అవి కూడా కంపల్సరీ కాదు. మీరు మానవ సేవ చేస్తే చాలు, అన్ని వచ్చేసినట్టే. మన లోపల మనము పవిత్రంగా ఉంటే చాలు, అన్ని పూజలు చేసినట్టే లెక్క. ఒకరి మీద చెడు మాట్లాడకుండా ఉంటే అన్ని పూజలు చేసినట్టే లెక్క. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే అన్ని చేసినట్టే లెక్క. సో కాబట్టి ఏంటంటే మనము శుభ్రపరచుకోవడం కోసమే ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే కనీసం పండగల పేరు మీదైనా ఇంట్లోపల పొద్దున్నే లేస్తారు, అందరూ కలిసి చక్కటి పనులు చేస్తారు. ఎంత కొట్లాడుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ పండుగ అనేసరికి అరే మళ్ళీ ఎందుకులే పండుగ రోజు నాడు గొడవ పడ్డామని గొడవ పడరు. పండుగ రోజు నాడు తక్కువ తిట్టు తింటారు మగవాళ్ళు. పండుగ రోజు నాడు కాస్త ఇల్లంతా సర్దుతారు, ఇల్లంతా శుభ్రపరచుకుంటారు, అక్కడిక్కడ పడేసినటువంటి బట్టలన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటారు. చాలా మంది ఇళ్లకు వెళ్తుంటే అసహ్యం అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉంటారా జనాలు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కనీసం పండుగ రోజుల లోపల ఇల్లు చాలా ప్రశాంతంగా, బయట మామిడాకులు ఉంటాయి, ఓకే, చక్కగా పుష్పాలు, అలంకరణ ఇవన్నీ ఉంటాయి. సో పండగలు అనేవి మన లోపల మార్పు తేవడం కోసం అని వచ్చినవి. కాబట్టి ప్రపంచంలో ఏది కంపల్సరీ లేదు. కంపల్సరీ ఒక్కటే ఏంటంటే నిజంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అనేది గట్టిగా నమ్మడం. భగవంతుడు ఉన్నాను అని గట్టిగా నమ్మిన వాళ్ళు తప్పులు చేయకుండా ఉండడం. ఇదే ఏ పండుగకైనా పరమార్థం. గుర్తుంచుకోండి, నేను ఈ మంత్రం చేస్తే నాకు దేవుడు వచ్చేస్తాడు, ఇంటి ముందు దీపం పెడితే నేను డైరెక్ట్ గా దేవుడిలో ఐక్యం అయిపోతాను, దేవుడు ఇలా పెట్టేసి నువ్వు ఇలా ఇందు నుంచి వెలుతురు వస్తుంది అనమాట, ఒకటి కిరణం నీ గుండెల్లోకి వస్తుంది. నువ్వు ఈ రోజు మీ ఇంట్లో దీపాలు పెట్టావు కాబట్టి నీ లోపల ఉన్న దీపాన్ని నేను తీసేసుకుంటా అని చెప్పి ఇలా దీపం తీసేసి లోపల నుంచి వెళ్ళిపోతుంది, శరీరం పడిపోతుంది, మనం వెళ్ళి దేవుళ్ళో కలిసిపోతాం. అది జరగదు. మన లోపల మార్పు వచ్చిన మరుక్షణము అదే దీపావళి. మన లోపల మార్పు వచ్చినటువంటి మరుక్షణమే. మనని మనము పవిత్రంగా మార్చుకోవడానికే మనకి ఇన్ని రకాల పండుగలు ఉన్నాయి. హిందూ ధర్మం చాలా గొప్పది. ప్రతి పండుగ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి భగవంతుడి తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ సత్యాన్నే గుర్తించండి. కాబట్టి నథింగ్ ఈజ్ కంపల్సరీ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. పారాయణ చేయండి, చక్కగా చేయండి, కానీ దేవుని హృదయంలో పెట్టుకుని దాని అర్థాన్ని తెలుసుకుని చేయండి. అప్పుడు మీరు ప్రతిరోజు మీకు దీపావళి. ఒకరి చెడు మాట్లాడకుండా ఉండడము, ఒకళ్ళ రహస్యాలు ఒకరి దగ్గర మాట్లాడకుండా ఉండడము, ఒకరిపైన చాడీలు చెప్పకుండా ఉండడము, ఒకరిపైన నేరాలు చెప్పకుండా ఉండడము, అనవసరమైన సమయాన్ని వృధా చేసుకోవడము, ఇది అది అని చెప్పేసి క్రిటిసైజులు చేసుకోవడాలు, హంగులలో ఆర్భాటాలలో జీవితాన్ని గడపడాలు, ఇటువంటి చెడు గుణాలన్నీ వదిలేసినట్లయితే, చాలా మంది చెడు గుణాలు అంటే ఏమనుకుంటారంటే హత్యలు, మానభంగాలే చెడు గుణాలు అనుకుంటారు. కాదు, మనం చేసే ప్రతి చిన్నది కూడా చెడే. మనము అపరిచితుడు సినిమాలో ఏం చూసాము, అతను ఏమంటాడు, ఇది తప్ప అంటే తప్పే. ఎందుకంటే ప్రతి చిన్న తప్పు ఒక మెగా తప్పుగా మారిపోతుంది. ఒక చిన్న తప్పుకి వాడి చెల్లెలు చనిపోదా ఆ సినిమా లోపల. కాబట్టి ఏంటంటే మనం ఏది ఇది తప్పు కాదనుకుంటాం. ఈ రోజుకు కూడా చూడండి మీరు, గవర్నమెంట్ ఆఫీసులలో అక్కడ ఇక్కడ ఎంత క్రూరంగా ఉంటారు జనాలు. రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. భయపడకుండా డబ్బుని విచ్చలవిడిగా సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. సంపాదించిన డబ్బుకి ట్యాక్స్ కట్టనటువంటి పాపాత్ములు కూడా ఉంటారు. వాళ్ళు అసలు ఈ పూజలు చేయడం ఏమన్నా అర్థం ఉందా? దొంగ డబ్బుని తీసుకెళ్లి దేవుడి హుండీలలో వేస్తుంటారు. దానికి ఏమైనా అర్థం ఉందా? వేరే వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వెదజల్లి వాళ్ళు దేవుడి ముందు గొప్ప దర్శనాన్ని చేసుకుంటారు. పాపం మిగతా వాళ్ళందరూ వాళ్ళ లైన్లలో నిలబడుతూ, కష్టపడుతూ, చెమట్లు కక్కుతూ, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని మోసుకుంటూ నానా కష్టాలు పడుతూ ఉంటే డబ్బును వెదజల్లి వీడి దర్శనాన్ని చేసుకుంటాడు.
ఇవన్నీ పాపపు పనులే. వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటిది ఏంటి? ఘోరాతి ఘోరమైనటువంటి ఫలితాలు. ఈ రోజు ఎంత ఆనందంగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో చెడు పనులని, రేపు అంత ఘోరంగా ఏడుస్తూ అనుభవించవలసినటువంటిది ఉంటుంది. తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న అంటే? చిన్న విషయం అండి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను, నేను దర్శనంలో. మీరే గుర్తొచ్చారు సార్. ఎందుకో తెలిసి ఆ ట్రాఫిక్ లో జనాలు ఒక్కసారిగా వదిలితే గుంపు గుంపు వెళ్తున్నారు. ఒక ఆయన ఓ ఎదుటి వ్యక్తి చెప్పు అడుగు పడింది పాపం. అంటే ఒక్కసారి ఫ్లో వదులుతారు కదండి. నేను మామూలుగా స్లాట్ బుకింగ్ చేసుకోకుండా మామూలు జనరల్ లో వెళ్ళిపోయా. ఆ అమ్మాయి ఇమ్మీడియట్లీ చెప్పు తీసిందండి ఆ వ్యక్తి మీద. టక్కన మీరే గుర్తుకొచ్చారు నాకు. అది పొరపాటు జరిగింది. పొరపాటుని సహించకుండా అయ్యో ఆమెకి ఏమైనా తక్కువ ఏజ్ కాదు, 85 దాటిన వ్యక్తి. నాకు టక్కన మీరే దేవుడి ముందు కూడా మీరే గుర్తొచ్చారు. ఇంత సహనం లేదు మనిషికి అనిపించారు. జనాలు అంతే కదా, అందుకోసమే గుర్తించండి. నేను ఏమంటున్నానంటే తప్పులు చేయడము, దేవుడి దగ్గర ఇంకా తప్పులు చేయడము. వీళ్ళందరూ నల్ల డబ్బు, వీళ్ళొక్కడు ట్యాక్సులు కట్టారు. వీళ్ళు పాపాత్మలు. ఇండియాలో 1.52% మంది ట్యాక్సులు కడుతున్నారు. మిగతా 98% మంది పందుల్లాగా తింటున్నారు. వీళ్ళందరూ మనుషులా చెప్పండి? వీళ్ళందరూ దేవుడికి వేసే డబ్బంతా కూడా ఏమవుతుంది? నల్ల డబ్బు ఉంచుకున్నటువంటి ప్రతి ఒక్కడు పాపాత్ముడే. వేరే వాళ్ళని హింసించి డబ్బు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కడు పాపాత్ముడే. తన డ్యూటీ చేయడానికి కూడా డబ్బు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కడు పాపాత్ముడే. తన స్వార్థం. ఇవాళ ఆలయంలో ఉన్నామా, నా ముందు ఒక జంట ఉంది, ఇక్కడ నేను నా మిత్రుడు ఉన్నాం. వీడు తన వైఫ్ తన కూతురికి దేవుడు కనిపించాలి. మేము ఇలా వెనక నిలబడ్డాం. మాకు ఎంతసేపు కష్టపడ్డా దేవుడు కనిపించాల. ఇలా తొంగి చూడడం, మధ్యలో మళ్ళీ తొంగి చూడగానే భయం, వెనక వాళ్ళకి కనిపించదేమో అని ఇలా కొద్దిసేపు కూర్చుని చూశాను. ఇలా కూర్చుని చూసి ఇలా చేసి, నా ముందున్న వాడు మాత్రం వాడి వైఫ్ అలా చూస్తూనే ఉన్నారు దేవుణ్ణి. వాడు మళ్ళీ పిల్లాడికి బొట్టు పెడుతున్నాడు, వైఫ్ కు బొట్టు పెడుతున్నాడు. అమ్మయ్య, ఈ రోజు నా పాపాలన్నీ కరిగిపోయాయి అనుకుంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ గుడి లోపల. నా దురదృష్టం ఎందుకో నాకే అవుతాయి ఇవి. పొడుగ్గా ఉన్నాడు, నేనేమో 5'6", 5'6", 5'7" మధ్యలో నేను ఉంటాను. వాడు నా ఎదురుగా ఉన్నటువంటి వాడు 6 feet. వాడు కూర్చొని ఇలా చూస్తున్నాడు దేవుణ్ణి. మహాభక్తుడు. రెండోది ఏంటంటే పొడుగ్గా కూడా ఉన్నాడు. ఈ మహాభక్తుల్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆలయం లోపల కొద్దిగా పొడుగున్న పక్కన జరగయ్యా, వెనక కూర్చోబెట్టాలి అందరు. అవును, అలా అనగలమా వాళ్ళని? చెప్పండి, అలా అనగలమా? అందులో వాళ్ళకి భక్తి ఎక్కువ కదా. ఇప్పుడు నేను అందుకే ఏమన్నానంటే తిరుపతి లోపల 3 రకాల లైన్లు చేయాలి అని చెప్పేసి నేను అన్నా కదా. తిరుపతినే కాదు, ఏ ఆలయంలోనైనా మహాభక్తులు, అతి భక్తులు, క్యాజువల్ భక్తులు. ఆ క్యాజువల్ భక్తుల కేటగిరీలో మేము వస్తాం. మేము ఊరికే దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కదలద్దు లైన్ లోంచి. మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతసేపు అయినా దేవుడి దర్శనం చేసుకోవచ్చు. కదలద్దు, నీళ్లు తాగద్దు, అన్నం తినద్దు. కనీసం 1 day దేవుడి ముందు ఉండాలి. ఎవరైనా కదులుతానంటే అక్కడ పూజారి ఈత బరికతో కొడుతూ ఉండాలి వాళ్ళని. వాడు కదిలాడంటే ఈత బరికతో కొట్టాలి. కన్ను దేవుడి నుంచి తిప్పాడంటే ఈత బరికతో కొట్టాలి. అది వాళ్ళ మహాభక్తులు. రెండో కేటగిరీ అతి భక్తులు. ఈ అతి భక్తుల వాళ్ళు కనీసము 10-12 గంటలు ఉండాలి. తర్వాత లైన్లు కూడా, ఆ లైన్ కూడా తప్పివాడు మళ్ళీ వచ్చేసి మాలాంటి వాళ్ళతో కలవద్దు. మాలాంటి వాళ్ళతో కలిస్తే మేము ఈత బరికలతో కొడతాం వాళ్ళని రిటర్న్. సో కాబట్టి అట్లా లైన్లు పెడితే తప్ప జరగదు. మేము మహాభక్తులు కదా, సరే ఎక్కువసేపు ఉండండి దేవుడి దగ్గర. కానీ మాలాంటి కనీసం సామాన్య భక్తుల్ని వెళ్ళనియండి. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మేటటువంటి మమ్మల్ని వదిలేయండి. సో ఇలాగ చేసే వాళ్ళని ఏమని చెప్తాం? వాళ్ళకి అహంకారం తగ్గదు, కోపం తగ్గదు, పొగరు తగ్గదు, అజ్ఞానం తగ్గదు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఎందుకు ఇన్ని రోజుల పాటు చేసినటువంటి పూజల ఫలితం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మన లోపల మార్పు తేకపోతే. ఈ మాట మనం ప్రతిరోజు చెప్పుకుంటాము. మళ్ళీ ఇంకో 10 సార్లు చెప్పాలన్నా నేను మొహమాట పడను. కానీ అది నిజం. సార్, పాప యుఎస్ లో ఉండి తిరుమలకు 10 lakhs పంపించింది సార్. వాళ్ళేమో 5 times మాకు దర్శనం ఇస్తున్నారు, విఐపి దర్శనం. అలా వెళ్ళాలంటే కూడా తప్పేనా సార్? అది కూడా అంటే ఏదైనా డొనేట్ చేశారు పాప వాళ్ళు. అంటే నేనేమంటానంటే 10 లక్షల బదులుగా మీరు ఎంతమందికి చదివించచ్చో ఒకసారి ఆలోచించండి. 10 లక్షలు పెడితే ఎంతమందికి చదివించచ్చో ఆలోచించండి. అంటే నేను చెప్పేది వేరు. నాకు తెలియకుండా పంపారు వాళ్ళు. నేను మీ గురించి నేనేం తప్పట్టంటే నేనేం జనరల్ నేను ఎలా ఆలోచిస్తానో చెప్తా చూడండి. మా హైదరాబాద్ లోపల ఈ మధ్య వేద సభలు జరిగాయి. దానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఓకే, అదేంటి చిన్న స్నాతకోత్సవం లాంటిది
ప్రతిరోజు వేలాది మందిని పిలిచారు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు, ఇది చేశారు మొత్తం. నేనేమంటానంటే దాని బదులుగా అదే ₹1,00,00,000 పెడితే ఎంతమందిని చదివించవచ్చో ఒకసారి ఆలోచించండి. ఫీజులు కట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. డబ్బులు లేక జీవితంలో ఎంత కష్టపడుతున్న వాళ్ళు ఆలోచించండి. ₹10,000 లోన్ వస్తే చాలు దేవుడు గవర్నమెంట్ నుంచి మా జీవితం సెట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. మనము 10 లక్షలు దేవుడికి ఇస్తున్నాము అంటే ఎన్ని కోట్లు మనం దేవుడి నుంచి ఆశిస్తున్నాము గుర్తించాలి. ఏ స్వార్థము లేకుండా ఎవ్వడు దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు. కానీ నేనేమంటానంటే అదే నిస్వార్థంగా మానవ సేవ చేయాలి. మానవ సేవను మించినటువంటి పరమార్థం లేదు కదా. సో కానీ మనం దేవుడికి డబ్బు పంపించాము అంటే ఏంటది? అది మన లోపల ఏదో స్వార్థం ఉందని లెక్క. సో అది మనం మీ పిల్లల గురించి కాదు, నేను ఇన్ జనరల్ చెప్తున్నా. వాళ్ళు ఎందుకు పంపించారో నాకు తెలియదు. నేను కేవలం నా ఐడియా చెప్తున్నా. ఆ 10 లక్షల మందితో ఇప్పుడు మాకు మా ఫౌండేషన్ ఉంది కదా, ఈ రోజు ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోవాలా. కానీ మేము చదివించాల్సిన వాళ్ళందరికీ మా సొంత డబ్బులే పెట్టి చదివిస్తాం. 15,000, 20,000, 30,000 ఫీజులు కడితే ఇయర్ మొత్తం వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందో ఉంటారు. ఇయర్ మొత్తం నడిపించుకున్న వాళ్ళు ఎంతమందో ఉంటారు. మీ ఫౌండేషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే తెలుసుకోవచ్చు సార్? ఏంటమ్మా మీరు తీసుకోకపోవడానికి అసలు వేరే వాడి దగ్గర ఏది తీసుకోకూడదండి. అది చాలా తప్పు. అది ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం. చేసిన పనికి తప్ప ప్రతిఫలం దేనికి తీసుకోకూడదు. చేసిన పనికి ప్రతిఫలం తీసుకోండి. మీరు ఏదైనా ఎవరికైనా మీరు ఆఫీస్ లోపల పని చేస్తారు, దానికి డబ్బు తీసుకోండి, అది ఓకే. మీరు ఏదైనా కూలీ పని చేశారు, ఇష్టం ఉంటే డబ్బు తీసుకోండి. కానీ వేరే వాళ్ళ దగ్గర ఏ డబ్బు తీసుకోకూడదు. ప్రపంచంలో ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకి అంతకంటే ఎన్నో వేల రెట్లు రుణం తీర్చుకుంటాం. పిల్లల చదువుల కోసమే ఉపయోగిస్తారు కదా సార్, అట్లా అవకాశం వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏ ఫౌండేషన్ నమ్మాలన్నా నమ్మలేకపోతున్నాం కదా సార్. మనం తెలిసిన ఫౌండేషన్ అయితే బాగుంటుంది. అలా తీసుకోండి. అది పెద్ద కథ. ఇప్పుడు అయిపోయింది, 18 ఏళ్ళు అయిపోయింది. ఎవరి సహాయం లేకుండానే దేవుడితో వెళ్ళింది 18 ఏళ్ళు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, వండర్ఫుల్. చక్కగా విన్నారు, శ్రద్ధగా మంచి విషయాలు తెలుసుకున్నారు. ఇంకెవరికైనా లాస్ట్ 1 minute లో ప్రశ్న ఉంటే సరే, లేకపోతే ముగించుకుని రేపు మళ్ళీ ఎప్పట్లాగానే మనకు 9వ శ్లోకము నిర్వాణ దశకమే కదా. నిర్వాణ దశకంలో 9వ శ్లోకాన్ని మనము పూర్తి చేసుకుంటాము. చాలా అద్భుతమైనటువంటి ఇది అయిపోయింది. ఇంకా తర్వాత వారం లోపల 10వ శ్లోకం కూడా పూర్తయిపోతుంది. సో మనకు ఇంకో 2 వారాలు, మాక్సిమం 2 లేదా 3 వారాల్లో పూర్తి స్థాయిగా మనము నిర్వాణ దశకాన్ని పూర్తి చేసుకుంటాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నది. నిర్వాణ దశకం పూర్తి కాగానే అదే గ్రూప్ లోపల ఆత్మబోధ నడుస్తుంది. అందరూ కూడా చక్కటి శ్రద్ధ, ఆసక్తులు ఇలాగే కొనసాగించాలి. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. పండగ అంటే మన లోపల మార్పు అని, వెలుతురు అంటే మన లోపల జ్ఞానం అని, అజ్ఞానంను పోగొట్టుకుని జ్ఞానం వైపుకు మనము నిరంతరము ప్రయాణం చేయాలని, తప్పు పనులు చేయకుండా జీవితాన్ని వీలైనంతగా మనము ఉపయోగించుకోవాలని, అలా తప్పక చేస్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు నిర్వాణ దశకం ప్రవచనంలో. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయా. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. కృష్ణ సార్. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.